ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. భార్యకి విడాకులు ఇచ్చాడు అని చెప్పేసి కన్న తల్లి పాలాభిషేకం చేసింది ఆ కొడుక్కి. అలిమోని ఇచ్చేసి మరీ వదిలించేసుకొని నేను ప్రశాంతంగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అబ్బాయి పోస్ట్ కూడా పెట్టాడు, బయో కూడా పెట్టుకున్నాడు. మరీ అంత దారుణంగా ఎందుకు వివాహ వ్యవస్థ మారిపోతుంది? ఎందుకని పెళ్ళిళ్ళు నిలబడట్లేదు? ఎందుకని అబ్బాయిలు కూడా ఈ మధ్య అంత ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే వైషు. సో పెళ్ళి అనేది ఇప్పుడు ఒక కామెడీయా, జోకా, ఇంకేమన్నా అసలు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి డివోర్స్ ఇచ్చేసి నేను ప్రశాంతంగా ఉన్నాను, అలిమని కూడా ఇచ్చేసి పాలాభిషేకం చేయించుకునే అంత స్టేజ్కి వెళ్ళిపోయారంటే వివాహ వ్యవస్థ ఏమైపోతుంది మ్యామ్? అవును, అదే వివాహము అంటే ఏంటి, తర్వాత ఏమంటారంటే పెళ్లి తర్వాత ఏమంటారు దాన్ని, వైవాహిక జీవితం అంటే ఏంటి అనేది తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. అది లవ్ మ్యారేజ్ అవని, అరేంజ్ అవని, వాట్ ఎవర్ ఇట్. మరి తెలియకుండా చేసుకోవటం ఎందుకు వైషు? తెలుసుకుని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని తెలుసుకుని చేసుకోవాలి. ఎవ్వరు సొంత అన్నదమ్ముల అక్క చెల్లెలే ఒకలాగా ఉండలేకపోతున్నాం. మనకే పడి చావదు. మరి దూరంగా ఉంటూ ఉంటాం. మరి ఎక్కడి నుంచో వస్తారు, లవ్ చేస్తారో అరేంజ్డ్ మ్యారేజ్ పక్కన పెడితే వాళ్ళు ఎవరో ఎక్కడో పుడతారు, మనకి పరిచయం అవుతారు. వాళ్ళు మనకి సమానంగా మనకు కావాల్సినట్టు ఎలా ఉంటారు? మరి అది దానికి లవ్ అని ఎట్లా లవ్ చేస్తారు? యాక్సెప్టెన్సీ అక్కడ లేనప్పుడు ఎట్లా లవ్ చేస్తారు? సరే, చేసుకున్న తర్వాత ఏమనుకోవాలి? నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా సర్దుకుపోవాలని ఇద్దరు అనుకోవాలి కదా. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో సర్దుకుపోండి అని చెప్పే పరిస్థితే లేదు. పోండ్రా మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆ అభిప్రాయాలు మంచిగా ఉన్నవాళ్ళు చేసుకుని బాగుపడి మంచిగా జీవితం సాగించే వాళ్ళు ఎటు సాగిస్తారు. ఇలాంటి వాళ్ళని ఎంత చెప్పి ఎంత చేసినా మారటం లేదు. మారమనే కదా చెప్తున్నాము. ఇప్పుడు ఆ భార్యతో బాధలు వచ్చి వీళ్ళు విడాకులు ఇవ్వడమా, ఆత్మహత్యలు చేసుకోవడమా చేస్తున్నారు. అమ్మాయిలు కూడా అంతే చేస్తున్నారు. విడాకులు ఇవ్వడమా, ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా అక్రమ సంబంధాలు పెట్టుకుని చంపేయడమా. మొన్న కూడా ఒక అబ్బాయి ఇలానే చచ్చిపోయాడు, నా భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. అవును, ఈ గడ్డం రాజు ఫోక్ సింగర్. అంటే లోతుకి వెళ్ళామనుకో ఆ బోల్డన్ నిజాలు బయటకు వస్తాయి. ఎవరిది కరెక్ట్, రెండు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు ఎవరిది కరెక్ట్ నిర్ణయించలేని పరిస్థితి. కాకపోతే అక్కడ ఏదో ఒక బాధ అనేది ఒకటి ఖచ్చితంగా ఉందనేది మాత్రం తెలుస్తుంది మనకి. అది ఎక్కువ ఇతనే బాధపడ్డాడు అనేది తెలుస్తుంది కాబట్టి చనిపోయాడు. నిజమే, అతను కొట్టాడు, తిట్టాడు, కరెక్టే. కానీ ఆమె చనిపోలేదు, ఇతను చనిపోయాడు. అంటే ఎక్కువ బాధపడింది ఇతను కదా. అక్కడ ఏం లోపించింది అంటే ఒకళ్ళని గట్టిగా ప్రేమించుకోవాలా, ఇష్టపడట్లా, ఇంకా సర్దుకుపోయే పరిస్థితి అక్కడ ఏముంది? అదే కదా. అక్కడ ఫస్ట్ బాగా ఇష్టం ఉందనుకో వైషు, నువ్వంటే నాకు బాగా ఇష్టం, నువ్వు ఎంత కోపంగా ఉన్నా నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తా, వైషు 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 అంటూనే ఉంటా కదా. అంటే అప్పుడు నీకు మనసు కరుగుతుంది కొద్ది రోజులకి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా ఒకళ్ళు కొంచెం దూరంగా ఉన్నా, ఇంట్రెస్ట్ తక్కువగా ఉండి దూరంగా తిరుగుతున్నా, మనం ప్రాకులాడామనుకో, అంటే అడ్జస్ట్ అవుతున్నాం అనుకో, వాళ్ళకు కూడా అదేంటి నన్ను ఇంత ఇష్టపడుతున్నప్పుడు నేనెందుకు ఇట్లా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నాను అనేది టచ్ అవుతుంది ఎక్కడో. అవ్వలేదు అంటే 110% వాళ్ళకి ఇష్టమే లేదు. అప్పుడు ఇష్టం ఉంది భయ్, నాకు ఇప్పుడు ఇష్టం లేదు. దీనికి కూడా అనలిస్టులు ఏం చెప్తున్నారు? అవును, ఆ సమయంలో ఇష్టంగా ఉంది, ఆ ఆలోచన ప్రకారం. ఇప్పుడు నాకు నీ మీద అభిప్రాయాలు, ఒపీనియన్స్ మారిపోయాయి, నా ఆలోచన మారిపోయింది, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి ఉండాల్సిందే వివాహ బంధం. ఇష్టం లేదు, నా ఆలోచన మారిపోయింది, నేను విడిపోతాను అని అంటే అక్కడ ఇంకా అర్థమేముంది, విలువేముంది దానికి? పెళ్లి ఎందుకు చేసుకోవటం? ఇప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి వ్యక్తికి గతంలో కూడా ఎన్నో విషయాల్లో మారిపోతూ ఉండొచ్చు. నా బుద్ధి ఇలా ఉంది కాబట్టి, నా ఆలోచనలు అసమానం మారిపోతుంటాయి కాబట్టి, ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో కూడా నా బుద్ధి మారిపోవచ్చు అని నీకు తెలుస్తున్నప్పుడు పెళ్ళే చేసుకోకూడదు. అంటే నీ మార్పులకి, నీ ఆలోచనలకి యువతలవాడు బలవ్వాలా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. అది కూడా కరెక్ట్ కాదు కదా, అస్సలు కరెక్ట్ కాదు. అలాంటప్పుడు రెండో వాళ్ళు ఎందుకు బలవుతున్నారు?
ఇదే ఇక్కడ రీజన్. ఆ ఆలోచనలు ఇష్టాలు మారిపోతున్నాయి, ప్రేమలు పోతున్నాయి. అప్పుడు బాగున్నావు, బాగా డబ్బు ఖర్చు పెట్టావు, నేనంటే పడి చచ్చేవాడివి, నేను కూడా నువ్వంటే పడి చచ్చేదాన్ని, అప్పుడు బాగుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగానికి పరిగెట్టాలి, ఇంట్లో పని ఉంది, అది కూడా ఇద్దరం షేర్ చేసుకోవాలంటే అతనేం ఫీల్ అవుతాడో, లేకపోతే మొత్తం నువ్వే చేయి అంటే భార్య ఏం ఫీల్ అవుతుందో అనుకుని చేయలేక చేసి చేయలేక ఆ ద్వైదీభావంలో కొట్టుకులాడుతూ చివరికి ఈగోస్ని చంపుకోలేక చెయ్యొచ్చుగా అని ఈవిడ ఎంతవరకు చేయాలి లేకపోతే నేను ఎందుకు చేయాలని ఇతను ఇలా అనుకున్నప్పుడు ఇష్టాలు ప్రేమలు కూడా తగ్గిపోతాయి. అంటే ముఖ్యంగా ఆడపిల్లల విషయం నేను మాట్లాడాల్సి వస్తే చచ్చే వరకు మొగుడు బానిసగా ఉండి ఊడిగాలు చేస్తేనే ఏమన్నా ఒక చూపుతో ఇలా చూస్తారేమో, అది అస్సలు కరెక్ట్ కాదు కదమ్మా. అలా ఎందుకు ఉంటాడు? ఒక అమ్మ కన్న బిడ్డ అతను కూడా, అతనికి ఒక గారాబం, ఒక ముద్దు, ఒక ఇది అంతా ఉంటుంది. నిన్ను చేసుకున్న తర్వాత అన్ని నేర్చుకుని అన్ని చేస్తున్నాడు, ఇంకా ఏదో చేయాలంటే ఎట్లా కుదురుతుంది? ఓకే, అలా ఒకటైతే తల్లి చాటు కొడుకు మమ్మాస్ బాయ్ కాబట్టి ఆవిడ చెప్పినట్టే వింటుంటాడు, నేనేం చెప్పినా చేయట్లేదు, మొత్తం ఆవిడకే సపోర్ట్ చేస్తాడు అనే వైపు ఉంటారు. అది కూడా ఇప్పుడు పరిస్థితుల ప్రకారం అయితే తప్పే. ఒకప్పుడైతే తప్పు కాదు, అమ్మ నాన్న ఏం చెప్తే అది వినేవాళ్ళు భార్య విషయంలో కూడా. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా జడ్జి చేసేవారు. అరే ఆ అమ్మాయి ఏదో తేడాగా ఉందిరా, అమ్మాయితో ఎలా ఉండి అలా ఉండి. ఇప్పుడు ఎంత తేడాగా ఉన్నా చెప్పే రోజులు కావు కాబట్టి అమ్మా నాన్న కూడా నోరు మూసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం తనే భరించే పరిస్థితి, ఆ డెసిషన్ తీసుకోలేకపోతాడు, చివరికి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పాలాభిషేకం అంటుంటే ఇక్కడ అతని కొంతమంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రతిసారి మొత్తుకుంటున్నాం, ఒకళ్ళ కోసం మనం చావాల్సిన పని లేదు, జీవితం నరకం చేసుకోవటమో జీవితాన్ని ఇంకోటి చేసుకోవటమో అవసరం లేదు అసలు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ అబ్బాయి విడాకులు అంటే ఈజీగా ఇస్తున్నారు కదా, అవి ఈజీగా విడాకులు తీసేసుకున్నారు, ఆమెకి మెయింటెనెన్స్ అంతా ఇచ్చేసాడు. ఇంకా ఏంటంటే హారతి బట్టి పంపమ్మ అంటారు కదా, ఆ లెవెల్లో ఈ అబ్బాయి ఏం చేశాడు, 12 తులాలు బంగారం, అంటే 12 తులాలు బంగారం అంటే దగ్గర దగ్గర అది 14-15 లక్షలు అవుతుంది. ఆర్నమెంట్స్ ఏవో తయారు చేసి చేయించి ఇచ్చాడు, 18 లక్షలు మనీ కూడా ఇచ్చాడు మెయింటెనెన్స్ కి, హాయిగా వదిలించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎంత అడిగితే అంత ఇచ్చేయటం అనేది ఒకటి, ఇంకొంచెం ఎక్స్ట్రా వడ్డీ చేసి మొహాన్ని కొట్టడం అనేది ఒకటి. ఈ అబ్బాయి మేబీ సెకండ్ చేసి ఉంటాడు. చేసి నువ్వు హాయిగా వెళ్ళమ్మా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా నుంచి నరకం తప్పించుకో, హాయిగా మంచిగా పంపించేశాడు. ఎలా అనిపిస్తుందంటే వయసు ఏం చేశాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఆ మానసికమైనటువంటి ఆ విడుదల ఉంటుంది చూసావా, అమ్మో దానికి ఎన్ని మాటలు సరిపోవు చెప్పడానికి. ఆ స్వేచ్ఛ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అబ్బాయే కదా అమ్మాయి అయినా సరే ఒక బాధ నుంచి, ఒక టార్చర్ నుంచి, ఒక కష్టం నుంచి బయట పడిన తర్వాత వచ్చే రిలీఫ్ అనేది దానికి ఏ మాటల్లోనూ చెప్పలేం. దానికి ఇదిగా అతను ఏం చేశాడంటే పాలాభిషేకం, వాళ్ళ అమ్మ శని వదిలిందిరా, దరిద్రం వదిలిందిరా అంటే ఇప్పుడు సంప్రోక్షణ అంటారు. ఇప్పుడు గుడిలో అమ్మవార్లకు కానీ స్వాములకు కానీ దేవుళ్ళకి పాలతో అభిషేకం ఎందుకు చేస్తారు? అది మంచి ఒక విగ్రహమే అనుకోండి, అదే ఒక మనిషికి చేస్తే ఏమవుతుంది, మనిషికి చక్కగా గ్లో వస్తుంది, చక్కని ప్రశాంతత వస్తుంది, చక్కటి సంతోషం వస్తుంది, హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఎన్నో భావాలన్నమాట. ముఖ్యంగా శుద్ధి, పాలతోటి శుద్ధి అంటారు, ఏ వస్తువైనా చూసారో లేదో, పాలతోటి శుద్ధి అనమాట. సో ఈ అబ్బాయికి పాలాభిషేకం చేసి శుద్ధి చేసి ఆ అబ్బాయిని హాయిగా మళ్ళీ ఒక అప్పుడే పుట్టిన అబ్బాయిల కొత్త బట్టలు, కొత్త బూట్లు, కొత్త గొలుసులు వేసి ఆనందంగా పునర్జన్మ అనమాట, పునర్జన్మ పొందినంత భావన వాళ్ళు పొందారు. కొడుకు పడ్డ టార్చరు నిజంగా తండ్రేమో కానీ తల్లికి బాగా తెలుస్తుంది. అందుకని ఏదైనా చెప్పినా లొంగినా తల్లే చూడండి. తండ్రి అనేవాడు అట్లా ఉంటాడు స్తబ్దుగా, తల్లి ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి తల్లి బంధం తల్లికే తెలుస్తుంది. ఆ ఎంతైతే అతను బాధపడ్డాడో అంత బాధ సమానంగా తల్లి మాత్రమే పడగలుగుతుంది. సో అందుకనే ఆ తల్లి పాలాభిషేకం చేసి ఆ అబ్బాయికి మళ్ళీ పునర్జన్మ. ఆ అబ్బాయి కూడా సింగిల్ హూ ఖుష్ హూ హ్యాపీ హూ. అయితే ఏంటంటే తల్లి బ్రతికున్నంత వరకు కూడా తల్లికి అతను సాయం చేస్తూ ఉంటాడు. తల్లి చేతి ముద్ద తింటే ఉన్న సంతృప్తి, ఆనందం, ప్రశాంతత, స్వేచ్ఛ ఇంకా ఎక్కడా ఉండవు అన్నమాట. అంతే. నీడ్స్ ఏమన్నా ఉంటే అవి నీడ్స్ ఎట్లయినా తీరుతాయి అనే ఆలోచనకు వస్తున్నారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా, రేపొద్దున పెద్ద వయసులో మా జీవితాలు ఏంటి, మా బ్రతుకులేంటి, ఒక తోడు నీడ అని ఎందుకు చెప్పారు, పెళ్ళి ఎందుకు చేస్తున్నారని ఇప్పటికైనా అర్థం చేసుకున్నట్టయితే ఇలాంటి ఆలోచనలకు పోరు. అంటే విడాకులు ఇవ్వాలి, మొగుడిని హింస పెట్టాలి, పెళ్ళాన్ని హింస పెట్టాలి అనే వాటికి దూరంగా ఉండి
సర్దుకుపోవడము, ప్రేమించడం అనేవి నేర్చుకోవాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.